నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు 2 ఏళ్లు. మోసాలు నయవంచనపై పుస్తకం. పోస్టర్ కరపత్రాల ఆవిష్కరణ వైసీపీ. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఉప విద్యాశాఖ అధికారి. నంద్యాల న్యూక్లియస్ విద్యాసంస్థ మరోసారి జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో విజయ దుందుబి. ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కమిషన్ కట్టుబడి ఉంటుందని పేర్కొన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఎల్ఏల అవగాహన సదస్సు. ఏపీ మోడల్ స్కూల్ నందు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల వెరిఫికేషన్. తెలుగునాట ప్రజాస్వామ్యం నిలువున వంచనకు గురైందా? అధికార పీఠం కోసం ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా? నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన బహుమతి వెన్నుపోటు మాత్రమేనా? అవునంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేడు నంద్యాల వేదికగా వైసీపీ జిల్లా కార్యాలయంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలపై వైసీపీ నేతలు, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, సిఈసి మెంబర్ పిపి నాగిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి హాజరై వెన్నుపోటుకు 2 ఏళ్లు, కూటమి ప్రభుత్వ మోసాలపై పుస్తకం, వాల్ పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి యుద్ధబేరి మ్రోగించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గం పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ రామలింగారెడ్డి, సాయినాథ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తమారెడ్డి, జిల్లా ఎస్టీ కార్యవర్గ సభ్యులు శంకర్ నాయక్, వైసీపీ నాయకులు లాల్ స్వామి, సాయిరాం రెడ్డి, కృష్ణమోహన్, శ్రీకాంత్ రెడ్డి, మునయ్య తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తాం తెలుగుదేశం నాయకుల్ని. 2 సంవత్సరాలలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమి? మీరు ప్రజలకి మేలు చేసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ నియోజకవర్గంతో సహా అడుగుతున్నాం. ఒక్క కొత్త బిల్డింగ్, ఒక్క కొత్త పథకాన్ని, ఒక్క కొత్త పెన్షన్, లేకపోతే ఒక కొత్త రోడ్డు మీరు చేసినట్టుగా, లేకపోతే పలానా మేము తీసుకొచ్చినామని చెప్పేసి మీరు చేసినట్టుగా ఒక్కటన్నా పూర్తి చేసినారా? 2 సంవత్సరాలు పూర్తయినా ఈ రోజు వరకు ఒక్క పెన్షన్ ఇవ్వలేదే. నిన్న స్పందన కార్యక్రమం, స్పందన అంటే ఇప్పుడు ఏదో పేరు పెట్టినారు, ఆ గ్రీవియన్స్ కార్యక్రమానికి పోతే మొత్తం పూర్తిగా బాడీ అంతా కూడా పడిపోయి కేవలం తల మాత్రమే కదిలించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికీ ఎన్నిసార్లు మీ చుట్టూ తిరుగుతున్నారా అనేది ఒకసారి ఆలోచించుకోండి. అంటే కనీసం ఇంతకుముందు కనీసం ఇంటికాడికి వెళ్ళేసి కాళ్ళు చేతులు పడిపోయిన మంచం మీద ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి కాలవేళ పడి ముక్కుతున్నా సరే ఈ రోజు వరకు 2 సంవత్సరాలు పూర్తయిన పెన్షన్ ఇవ్వనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. సిగ్గుగా లేదా తెలుగుదేశం నాయకులందరినీ కూడా మేము అడుగుతాం. రైతులు బయటికి వచ్చేసి మాది కొనడం లేదు అయ్యా, మా స్లిప్పులు చూడండి, స్లిప్పులు తీసుకొని కూడా ఈ రోజు మావి ధాన్యం కొనడం లేదు, లేకపోతే కొనడం లేదు అని చెప్పేసి వాళ్ళు వస్తే వాళ్ళని బయట మెట్ల మీద కూర్చోబెట్టి మేము కొనేదే లేదు, మాకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పూర్తి చేసినాం అంటే, కేంద్ర ప్రభుత్వమే కాదు మేడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దయతలిచి రైతుల మీద దయతలిచి కొనొచ్చు కదా అని చెప్పేసి మార్కెట్ ద్వారా గత ప్రభుత్వంలో కొన్నారు కదా, మార్కెట్ ద్వారా ఈ రోజు కూడా స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వహించి రైతుల్ని కొంచెం ఆదుకోవచ్చు కదా అంటే
మాకు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు పైనుంచి అని చెప్పి అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం చెప్పినారా? ప్రతి ఒక్కటి రైతుకి సంబంధించినది ఎక్కడైనా గిట్టుబాటు ధర లేకపోతే ఒక్కటి కూడా 1 కిలో కూడా వదలకుండా మేము కొంటాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దాని గురించి కదా మాట్లాడాల్సింది. ఆనాడు ఎలక్షన్లలో ఏదైతే ఎలక్షన్ క్యాన్వాస్ లో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు నేను సూపర్ 6 పథకాలన్నీ ఇస్తానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినాడు, ప్రజలకు ఏ విధంగా మోసం చేసినాడు అనేది చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బుక్లెట్ అయితేనే ఈ పాంప్లెట్స్ ఇవన్నీ కూడా మనం వాల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇచ్చే పథకాలు అన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు సగం ఇయ్యని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో యువతను అందరినీ కూడా మీకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నేను నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏ నిరుద్యోగి కూడా ఈ 2 సంవత్సరాల్లో 72,000 రూపాయలు వాళ్ళకు బాకీ ఉన్నాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇంతవరకు కూడా ఏ నిరుద్యోగి కూడా 1 రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. దాంతోపాటు శ్రీనిధి కింద ప్రతి ఒక్క స్త్రీ కూడా నెలకు 1,500 ఇస్తామని చెప్పి మనం రామానాయుడు మనం వీడియో అల్చల్ కావడం జరిగింది. నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500. కానీ ఎంతమందికి 1,500 ఇచ్చినారో ఒకసారి తెలుగుదేశం నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. 15,000 మనకు సంవత్సరాన్ని అంటే నెలకు 1,500, మొత్తం 18,000 మేము ఎంతవరకు దానికి ఎవరికి ఇచ్చినారనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుకి తల్లికి వందనం అప్పుడు మనం జగనన్న ఉన్నప్పుడు అమ్మ ఒడి మనం ఇచ్చే పరిస్థితి. ఆ రోజు ఇచ్చేదానికి ఈ రోజు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే నేను ఎటువంటి ఏం అవసరం లేదు, ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాము. ఈ రాష్ట్రంలోని అందరికి కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు జగనన్న ఇచ్చిన వాళ్ళ ఎంతమందికి తల్లి వందనం ఇచ్చినా ఇప్పుడు వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం. ఇక మొత్తం రైతులను ఒకసారి చూసుకుంటే రైతులకు రైతు భరోసా కింద ఆ రోజు జగనన్న మనం ఇచ్చిన డబ్బులు ఈ రోజు 1 సంవత్సరం టోటల్గా చంద్రబాబు నాయుడు ఎత్తేయడం జరిగింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కాక నేనే అదనంగా 20,000 ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కొద్దిగా కలిపి ఇవ్వడం తప్ప ఇంతవరకు ఏ పాపాన కూడా ఎవరికి కూడా 20,000 ఇచ్చిన పాపాన చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాపాన పోలేదు. ఇంకా దాంతోపాటు రైతులకు పండించిన ప్రతి ఒక్క రైతులకు కూడా నేను గిట్టుబాటు ధర కల్పిస్తాను. మీరేం ఇబ్బంది పడలేదు. మీరు ఏదైతే పండించినారో ఆ పంటకు మీకు ధర తగ్గిపోతే మార్కెట్లో నేనే కొని మొత్తం దానికి ఒక నిధిని ఏర్పాటు చేస్తానని చెప్తే ఇంతవరకు కూడా ఏ రైతు దగ్గర కూడా అర్రాకొర కొని మొత్తం టోటల్గా రైతులందరినీ రోడ్ల మీదకి ఎక్కించే పరిస్థితి తీసుకురాదు. మనం మొక్కజొన్నలు చూసినాం, కొంటామని చెప్పినారు కానీ లాస్ట్కు మొత్తం ఎవ్వరి ఒక్క మొక్కజొన్న గింజ కూడా కొనకుండానే మొత్తం ఎత్తేయడం జరిగింది. ఎప్పుడైతే రైతులు అమ్ముకున్నారో ఎమ్మడే ఇమ్మీడియట్ గా మొత్తం రేటు పెరగడం జరిగింది. ఇంకా జొన్నల విషయంలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 34,000 కొంటాము, అంతకంటే అంటే ఇక్కడ దగ్గర 2 లక్షల టన్నుల పైగా ఉంటాయి. మీరు ఇచ్చే 34,000 అది కూడా రైతులకు సంబంధించిన వరకు సీనియారిటీ ప్రకారం ఇచ్చినా కూడా ఆ లిస్టు ప్రకారం తీసుకోకుండా కేవలం తెలుగుదేశం వాళ్ళు చెప్పిన దానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళందరూ తయారై తెలుగుదేశం వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే కొని నిజమైన రైతులు ఎవరైతే సీరియల్ ఉన్నారో వాళ్ళకు కూడా కొనని పరిస్థితి మనం చూడడం జరిగింది. అంటే ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాత అదే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం రైతులు పండించిన ప్రతి ఒక్క పంట కూడా మాకున్నే టార్గెట్ను మించి కూడా మనం మార్కెట్ నుంచి మొత్తం మళ్ళీ స్పెషల్ పర్మిషన్ తీసుకొని మొత్తం అందరి రైతుల దగ్గర ఉండే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేసినాడో అనేది చూడమని చెప్పాలనే ఉద్దేశంతో ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వెన్నుపోటు పొడిచినారనేది కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మొత్తం ఇవన్నీ కూడా తెలియజెప్పాలని చూస్తే మన నంద్యాల జిల్లా సంబంధించిన మేమందరం కూడా ఈరోజు
రవి అయితేనేమి, మా నాన్న అయితేనేమి, మన పోచ బ్రహ్మానందరెడ్డి అని అయితేనేమి, మన ఈసాకు పిపి నాయిరెడ్డి గారు, అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి, రామలింగారెడ్డి, వీళ్ళందరం కూడా ఈరోజు ఇంకా మా నాయకులందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ రోజు నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీడియా ముందర కూర్చొని మేమే రాజారెడ్డిని చంపింది అని చెప్పి అంగిల్ చింపుకొని చెప్తున్నారు, మేమే చంపింది అని. మరి ఇట్లాంటి వాళ్ళని అందరినీ వెనక పెట్టుకున్నాడు. నీది వెన్నుపోటు పార్టీయా, నీది గొడ్డలి పార్టీయా, మాదే ఒకసారి ఆలోచన చేయమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. కేవలం ఈ రోజు ఇట్లాంటి దివాలాకు రాజకీయాలు చేయడానికి చంద్రబాబు నాయుడు ముందరికి వస్తా ఉన్నాడు. ఆయన ఇట్లా చూపిస్తుంటాడు, ఇట్లా ఊపుతుంటాడు, వి అంటే విక్టరీ అని చెప్పి 2 ఏళ్ళు ఊపుతుంటాడు. వి అంటే విక్టరీ కాదు, వెన్నుపోటు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పే రెడీగా ఉండండి, వెన్నుపోటు పోయడానికి నేను రెడీ అవుతున్నాను మళ్ళీ అని ఇట్లా ఊపుతుంటాడు 2 ఏళ్ళు. ఈ రోజు ఇంత మోసం చేసి ప్రజల్ని ఈరోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నాడు. ఈరోజు ఒక్క కొత్త పెన్షన్, ప్రతి నెల పెన్షన్ మంచినీకి పోతున్నారు, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినారేమో చూపిమని చెప్పండి. ఈ రోజు ఇసుక, మట్టి, ఏది చికెన్ ఏది దొరికితే దేవస్థానాలు లేదు, ఇంకోటి లేదు, అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అభివృద్ధి అనేది లేదు. ఈ రోజు నిన్న రాజశేఖర రెడ్డి సార్ గారి విగ్రహం ఇరగొడితే ఇక్కడ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అని 6:30కి విగ్రహం ఇరగొడతారు, 6:45కి వీడియో బయటకు వస్తుంది, 6:50కి అతనికి మతిస్థిమితం లేదన్న ఒక సర్టిఫికేట్ బయటకు వస్తుంది, 6:52కి రవీణతో దిగిన ఫోటో బయటకు వస్తుంది. అంటే ఇది ప్లాన్డా అన్ప్లాన్డా చెప్పండి. దీని మీద మేము ఎక్కడ మాట్లాడలేదు, మా పార్టీకి సంబంధించి కానీ ఇంకొకరు కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్తారో చూద్దామని వెయిట్ చేస్తుంటే అంతలోపల ఇతను వైసీపీకి సంబంధించినోడు, ఇతను వాళ్ళకి సంబంధించినోడు, అతనికి మతిస్థిమితం లేదు అని మీరే సర్టిఫికేట్ చూపించిన తర్వాత ఇంకా ఏ పార్టీకి ఎందుకు ఆపాదిస్తున్నారు దాన్ని? అంటే మీకు మతిస్థిమితం లేదా మీరు మాట్లాడుతున్నారంటే? మళ్ళా ఆయన 2023లో జనసేన ఇది పోస్టర్ వేసుకున్నాడు, 2024 ఇక్కడ మంత్రి గారి కొడుకుతో పోయి ఫోటోలు దిగాడు, అవన్నీ కూడా చూపిస్తున్నాం కదా. ఎందుకు దాని మీద కూడా రాజకీయం? అతనికి మతిస్థిమితం లేదని మీరే సర్టిఫికేట్ చూపిస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తిని కూడా ఉపయోగించుకొని మీరు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తారంటే మీకు మతి తప్పింది. ముందు మిమ్మల్ని చూపించాలి ఏదైనా హాస్పిటల్లో తీసుకెళ్ళి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి మనం అందరం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఈ చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు అయింది. 96లో ఎన్టీ రామారావు పొడిచాడు, 2024లో ఆంధ్ర ప్రజలకు మళ్ళా పొడిచాడు. కాబట్టి ఈ 2 ఏళ్ళకు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 4వ తారీఖున మండల స్థాయిలో, 12వ తారీఖున కాన్స్టిట్యున్సీ లెవెల్లో అందరూ కూడా విజయవంతం చేయాలా. ప్రజల్లోకి మనమేం అబద్ధాలు చెప్పడం లేదు. వాళ్ళలాగా ఏదైతే మోసాలు చేశాడో చంద్రబాబు నాయుడు, ఏదైతే వెన్నుపోటు పొడిచాడో అది ప్రజల్లోకి మనం ఆఖరి కింది స్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. నంద్యాల జిల్లా ఆఫీస్ లో చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్ళు అనే పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో మనం ఈరోజు అందరం కలుసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి ఏమి చేశారో అని తప్పితే ఆలోచన చేస్తే వెన్నుపోటు తప్ప ఏ అభివృద్ధి చేయడం అతను చేసిన దాఖలాలే లేవు. ప్రతిసారి చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు చెప్పుకుంటూ పోవడం తప్ప అతను చేసిన మంచి పనులు అయితే ప్రజలకి ఏమీ లేవు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప లెక్క చేయడము, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత ఎక్కువ అప్పు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పే తప్పదు. 3,65,000 కోట్లు అయిపోయినాయి, 4 లక్షల కోట్లు. ప్రతిరోజు అప్పుల లిస్టు పెరుగుతూ పోతా ఉంది తప్ప తగ్గించిన దాఖలాలు అయితే లేవు. దానికి ఏ రకంగా వడ్డీలు కట్టాలి, రాష్ట్రాన్ని మీరు ఎక్కడికి తీసుకుపోతున్నారు అనేది ఏం లేదు. ఆ డబ్బులు మీరు ఏం చేస్తా ఉన్నారు అనడానికి కూడా సమాధానం లేదు. కాంట్రాక్టర్లకు 4,000 కోట్ల కన్స్ట్రక్షన్, 8,000 కోట్లు, 8,000 రూపాయలు సేఫ్టీకి, 12,000 రూపాయల సేఫ్టీకి ఇవ్వడం తప్ప, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం తప్ప మీరు చేసింది అయితే ప్రజలకు చేసిన మేలైతే ఏమీ లేదు. కేవలం మీ పచ్చపత్రికల్లో మీవి క్లియర్ గా చెప్పింది చెప్పకుండా వాళ్ళు భజన కొట్టి ప్రజలను 10 సార్లు ఒక అబద్ధాన్ని చెబితే అది నిజమవుతుంది అనే ఒక దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్న పనులు తప్ప వేరే ఏవి చంద్రబాబు నాయుడు చేయడం. నిన్న నంద్యాలలో ఒక బాధాకరమైన విషయం, వైఎస్ రాజశేఖర గారి విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. మేము ఇమ్మీడియట్ గా స్పందించి నేను రావడం జరిగింది. 15 నిమిషాలు 10 నిమిషాల్లోనే వచ్చి ఆడ ధర్నాకు చేస్తాం. ధర్నా జరుగుతూ ఉండంగానే, ధర్నా ఒక కంప్లీట్ కాకుండానే ఇది ఎవరైతే జంబులయ్య అనే వ్యక్తి స్టాచ్యూ బ్రేక్ చేసినారో అతను వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. శిల్పారవి గారి ఫోటోతో, మాజీ ఎమ్మెల్యే ఫోటోతో క్లియర్ గా రిలీజ్ చేయడం జరుగుతుంది.
మీకు అంత తొందరగా అంత స్పీడ్గా ఎక్కడి నుంచి అవైలబిలిటీ ఉంది? మేము ధర్నా కంప్లీట్ చేసుకొని మేము క్లియర్గా ఇమ్మీడియట్ గానే అక్కడికి చెప్తారు మధ్యస్థితులు లేని వ్యక్తి అని చెప్పారు. మేము ఆ రోజు ధర్నాలో మేమందరం ఉన్నాము, వైసీపీ కార్యకర్తలు అందరం ఉన్నాము, నేను కూడా అక్కడ స్పాట్ లో ఉన్నాను. మేము అక్కడ ఏ విగ్రహం పగలగొట్టినా సరే ఇది తప్పుడు విధానము, విగ్రహాలకు మహానాయకుల విగ్రహాలే ఉంటాయి కాబట్టి అది తప్పు అని చెప్పేసి ఒక్క పార్టీని కూడా అవహేళన చేయడం కానీ వాళ్ళను బ్లేమ్ చేయడం కానీ చేయలేదు. అయినా మీరు ఇమ్మీడియట్ గానే మీ రాజకీయాలు అంటారు చూడు, ఆ రకంగానే చేయడం తప్ప వేరే ఏం లేదు. ఉర్దూలో ఒక సామెత ఉంది, చోరుకి బొమ్మిడి సబ్సి పహలే అని. చోరుకి బొమ్మిడి సబ్సి పహలే అని. ఆ రకంగా దొంగని కేకలు ముందుగా ఉంటాయి. మీకు మేము ఏ పార్టీగా ఆపాదించకుండా ఎవరైతే శిక్ష చేస్తారో వాళ్ళ కఠినంగా శిక్ష ఇవ్వమని చెప్తే మీరు అందరికంటే ముందు మేల్కొని మీరు ఆలోచన చేసి ఇది వైసీపీకి సంబంధించిన కార్యకర్త అని చెప్పడం జరుగుతోంది. మేము అక్కడ నుంచి స్టేషన్ కు పోతానే స్టేషన్ లో ఇన్స్పెక్టర్ దగ్గర అతను మెంటల్లీ రిటార్డ్ అని చెప్పేసి సర్టిఫికేట్లన్నీ అక్కడ ఉన్నాయి. మేము పోతే మాకు చూపెడతా ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? మీరు ఏం ఆలోచనలో ఉన్నారు? ఏం చూపెట్టబోతా ఉన్నారు? అతను మైండ్ బాగాలేదు అని చూపెడతా ఉన్నారు. అతను మైండ్ బాగాలేనప్పుడు వైసీపీ కార్యకర్త అయితేనేమి, ఏ కార్యకర్త అయితేనేమి. ఇంకోటి తెలియని విషయం ఏమంటే, ఎవడన్నా వైసీపీ కార్యకర్త వైఎస్ రాజశేఖర్ గారి స్టాచ్యూ పాల్గొడతారా? కనీసం సెన్స్ ఉందా మీకు? ఈ రోజు నువ్వు నమ్మరు, మీరు రైతులను నాశనం చేసినాడు. రైతులను అసలు పంట గిట్టుబాటు ధర ఇస్తానని రైతులను నాశనం చేసినాడు. డిఎస్సి ఇస్తాను, టీసీ ఇస్తానని యువతను నాశనం చేసినాడు. మహిళలను వాళ్ళకు అవిసాన్ని అసలు ఉంటుంది ఏ ఒక్కటి ఇవ్వకుండా అందరినీ నాశనం చేసిన ఘనత చంద్రబాబు అయింది. వెన్నుపోటు అంటే అవి వెన్నుపోటు ఇవి కావా? ఎన్టీ రామారావు చెప్పినాడు, నన్ను వెన్నుపోటు వచ్చి తెచ్చినాడు వీడు నమ్మాకరి అని పబ్లిక్ లో చెప్పినాడు ఎన్టీ రామారావు. చెప్తే అంతకాడికి ఏముంది? ఈ రోజు ఉండే పరిస్థితులు చూస్తే అసలు రైతు రేపు వచ్చే కాలంలో తెలుగుది 3 సంవత్సరాలలో రైతు పరిస్థితి ఎంత దుస్థితికి ఉంటుందంటే అంత దుస్థితి ఉంటుంది. ఎందుకంటే యూరియా దొరకలే, డీజిల్ దొరకదు, పెట్రోల్ దొరకదు, ఏమి దొరకదు. లాస్ట్కి ఏమైనా తెలుసా? ఏమి దొరుకుతున్నాయంటే చీపు లిక్కర్ దొరుకుతుంది. బ్రాండ్ షాపులో మందు మాత్రం ఏ రోజు తక్కువ లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటింటికి ఆన్లైన్ లో పంపిస్తాను. అది ఒక్కటి తప్ప వేరే ఏం దొరకడం లేదు. ఈ ప్రజలు దీన్ని గమనించాలి. మన వాళ్ళందరం మనం రేపు 4వ తారీఖు లోపల ఈ మీటింగ్లలో మనం అందరం కలిసి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజలకు ఉత్తేజపరిచి జరిగిన పనులు ఎట చేసినాడు, ఏం కదా, ఎట వెన్నుపోటు పరిచా అని ఖచ్చితంగా వాళ్ళను మార్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. షెడ్యూల్డ్ కులాల ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ పర్యటిస్తోందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ తెలిపారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు పాల్గొని షెడ్యూల్డ్ కులాల ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చినరాముడు, ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల భిక్షం, డాక్టర్ గౌతమ్ రాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కమిషన్ స్వయంగా జిల్లాలకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటోందన్నారు. ప్రజలకు కమిషన్ పర్యటనకు సంబంధించిన సమాచారం చేరవేయడంలో కొంత సమాచారం లోపం ఉన్న విషయాన్ని గుర్తించామని, భవిష్యత్తులో మరింత విస్తృతంగా ప్రజలకు సమాచారం చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా, నిందితులకు సకాలంలో శిక్ష పడేలా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపాదన పంపనున్నట్లు తెలిపారు. షెడ్యూల్డ్ కులాలపై ఎలాంటి వివక్ష, వేధింపులు, అట్రాసిటీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన ఆయన రాబోయే 2 ఏళ్లలో కర్నూలు, నంద్యాల జిల్లాలను అట్రాసిటీ ఫ్రీ జోన్లుగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని కమిషన్ సంకల్పించిందన్నారు.
సమాజంలో శాంతి సామరస్యం నెలకొని ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందే వాతావరణం కల్పించడమే కమిషన్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నంద్యాల న్యూక్లియస్ విద్యాసంస్థ మరోసారి విజయ దుందుబి మ్రోగించింది. ఇటీవల విడుదలైన 2026 జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి తమ విజయ పరంపరను చాటుకున్నారు. ఈ ఫలితాలలో కళాశాల విద్యార్థిని నాగహర్షితారెడ్డి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5108వ ర్యాంకు సాధించగా, సోఫియా బి కేటగిరీలో 10,216వ ర్యాంకు సాధించి ఐఐటి సీటుకు అర్హత సాధించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీలలో సీట్లు సాధించే విధంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా అభినందించింది. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ మురళీధర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్, డైరెక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ జేఈ అడ్వాన్స్డ్ సాధించిన విద్యార్థులతో పాటు మరెంతో మంది న్యూక్లియస్ విద్యార్థులు దేశంలోని ప్రముఖ ఎన్ఐటి మరియు ట్రిపుల్ఐటీలలో సీట్లు సాధించే విధంగా జేఈ మెయిన్స్లలోనూ అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. నిన్న ప్రకటించిన 2026 జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఐలూరుకు చెందిన నాగ హర్షితారెడ్డి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5108 ర్యాంక్ సాధించారు. అలాగే జమ్మలమడుగు చెందిన సోఫియా 10,128 ర్యాంక్ సాధించారు. అలాగే 2026 మెయిన్స్ ఫలితాల ప్రకారం చూసుకుంటే ముగ్గురు స్టూడెంట్స్కు ఎన్ఐటి అలాగే ట్రిపుల్ఐటి సాధించడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఫలితాల వెనుక మా స్టూడెంట్స్ అలాగే టీచర్స్ యొక్క కృషి అద్భుతంగా తెలిసిపోతూ ఉంది. సో ఈ సందర్భంగా మేము నంద్యాలకు అలాగే మిగతా పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా కళలో చేర్పించి మమ్మల్ని నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ఈ ఫలితాలు సాధించాము. అలాగే 2025లో కూడా న్యూక్లియస్ విద్యార్థులు ఐఐటి మద్రాస్ అలాగే ఐఐటి కేరళలో కూడా సీట్లు సాధించారు. అలాగే ముగ్గురు స్టూడెంట్స్ ట్రిపుల్ఐటీలో, ఒక స్టూడెంట్ ఎన్ఐటీలో సీట్ సాధించారు. అలాగే గతంలో ముగ్గురు స్టూడెంట్స్ ఎంబీబీఎస్ సీట్లు సాధించారు, ఒక స్టూడెంట్ డెంటల్ సీట్ కూడా సాధించాడు. సో న్యూక్లియస్ కాలేజ్ ప్రతి ఇయర్ ఐఐటిలో సీట్లు సాధించడం మాకెంతో గర్వకారణం. సో తల్లిదండ్రులందరికీ నేను ఏం మనవి చేస్తున్నానంటే, విజయవాడకు గుంటూరుకి దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే చేర్పించండి, మీరు అద్భుత ఫలితాలు సాధించడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఇంటర్లో కూడా స్టేట్ ర్యాంకులు సాధించాము ఈ సంవత్సరం. మైసెల్ఫ్ హర్షితా రెడ్డి, నేను న్యూక్లియస్ కాలేజ్లో చదువుతున్నాను. ఇంటర్మీడియట్లో నేను ఐఐటిలో సీట్స్ 5108 సంపాదించాను. నేను ఈ ర్యాంక్ సాధించడం కోసం మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ కృషి ఎంతో ఉంది. వారు ప్రోత్సాహం వల్లనే నేను ఇంత మంచి ర్యాంక్ సాధించగలిగాను. నేను న్యూక్లియస్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. నాకు జేఈ అడ్వాన్స్ ఓబీసీ ర్యాంక్ 10,216 వచ్చింది. దీనికి మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. టీచర్స్ చాలా బాగా డౌట్స్ క్లియర్ చేశారు. వాళ్ళ సపోర్ట్తోనే నేను ఈ ర్యాంక్ సాధించాను. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నియమ నిబంధనల మేరకు ప్రైవేట్ పాఠశాలలను నిర్వహించాలని లేని పక్షంలో అట్టి పాఠశాలలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు. పాఠశాలల ఆవరణంలో పుస్తకాలను అమ్మరాదని, వ్యాపారం చేయరాదని, అలాగే ప్రభుత్వ రికార్డులలో ఉన్న పేర్లను మాత్రమే పాఠశాల పేరుగా ఉండాలని, ఇతర పేర్లను పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను మభ్యపెట్టి అధిక ఫీజులు వసూలు చేయరాదని హెచ్చరించారు. వేసవి సెలవుల్లో పాఠశాలలను నిర్వహించరాదని తెలిపారు. బస్సులు కండిషన్లో ఉండాలని, లైసెన్స్ ఉన్న డ్రైవర్లను నియమించుకోవాలని, పాఠశాలలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలను కల్పించేందుకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నంద్యాల జిల్లాలో మరి విద్యార్థి సంఘాల నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆరోపణలు ముఖ్యంగా హాలిడేస్లో ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నారని, పిల్లలకు వెకేషన్ ఇవ్వాలని వారి మొట్టమొదటి డిమాండ్. కాబట్టి అందరికీ కూడా మేనేజ్మెంట్ వాళ్ళకు చెప్పడం ఏమంటే, హాలిడేస్లో, పబ్లిక్ హాలిడేస్లో ఎలాంటి క్లాసులు కూడా నడపరాదు. పిల్లల మీద మానసిక ఒత్తిడి కలగజేయకుండా పిల్లలకు
గవర్నమెంట్ ఒప్పంద ప్రకారము గవర్నమెంట్ పని దినాల్లో మాత్రమే ప్రైవేట్ స్కూల్స్ కూడా నడపాలనేది ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారమే మేనేజ్మెంట్ వాళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి స్కూల్స్ పర్మిసెస్లో బుక్స్ కానీ, స్కూల్ యూనిఫామ్లు కానీ, షూస్ కానీ, బెల్టులు కూడా చాలామంది అమ్ముతున్నారు. చాలాసార్లు కూడా వాళ్ళకి మేనేజ్మెంట్లో చెప్పాము. కానీ వాళ్ళు అదే స్థాయిలో పిల్లలు కొన్ని పాఠశాలలు స్కూలు ప్రాంగణంలోనే అవన్నీ కూడా అమ్ముతున్నారు. కాబట్టి అవి కూడా అమ్మకూడదు. వారు ఏదైనా సరే కొన్ని షాపులకు రికమెండ్ చేయొచ్చు. ఆ షాపులలో వాళ్ళు కొనుక్కుంటారు. కానీ స్కూల్ ప్రిన్సిపల్ బిజినెస్ అనేది చేయడానికి వీలు లేదు. అంతేకాకుండా ఏ పాఠశాలకైతే సరియైన వసతులు లేకుండా ఉంటాయో హాలిడేస్లో మెరుగైన వసతులు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలకు మంచి త్రాగనికి నీరు అయితేనేమి, ప్లే గ్రౌండ్ అయితేనేమి, మంచి ఆట పరికరాలు అయితేనేమి, మిగతా అన్ని విషయాలు టీఎల్ఎం విషయంలో అయితేనేమి కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని పాఠశాల విషయానికి వస్తే అనవసరంగా స్కూళ్ళ పేర్లు రికగ్నిషన్లో ఒక పేరు ఉంటుంది. ఇక్కడనేమో గ్లోబల్, ఇంటర్నేషనల్ లేదా ఐఐటి ఫౌండేషన్ చెప్పి పిల్లలతోటి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి ఫీజులు అనేటివి ఎంత నిర్ణయించారో అవే పెట్టుకోవాలి. రికగ్నిషన్లో ఏమైతే మనకు ప్రభుత్వము మీకు గుర్తింపు ఇచ్చిందో ఆ పాఠశాల పేరు తప్ప మిగతావి గ్లోబల్, ఇంటర్నేషనల్, ఐఐటి అలాంటి పేర్లు దానికి యాడ్ చేసి ప్రజలను మభ్యపెట్టకూడదు అనేది కూడా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా బస్సులు చాలా వెహికల్స్, స్కూల్స్కి అయితే వెహికల్స్ ఉన్నాయి. మరి వెహికల్స్కి వచ్చేసి లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్లే ఉండాలి. అంతేకాకుండా క్లీనర్ కూడా ఉండాలి. పిల్లలకు స్కూల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని ఉండాలి. కాబట్టి అవి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి పిల్లలు కూడా చదువు అనేది ఒత్తిడి లేకుండా ఉండాలి. ఏదో వాళ్ళ రిజల్ట్స్ కోసము ఎడ్యుకేషన్ ఒకటే ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది పర్సనాలిటీ. కాబట్టి ఆట పాటలతో ఒత్తిడి లేకుండా మనం విద్య బోధించినప్పుడే పిల్లోడు సంపూర్ణంగా విద్యావంతుడు అవుతారు. కాబట్టి ఆ విధంగా కూడా ఒత్తిడి లేకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా జరపాలనేది నేను మనసారా కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా పరిధిలోని 20 ఏపీ మోడల్ స్కూల్స్ నందు ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లను వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని, త్వరలో జాయింట్ కలెక్టర్ మరియు డిఈఓ వారి అనుమతితో ఎంపిక చేసిన జాబితాను ప్రకటించడం జరుగుతుందని కన్వీనర్ వెల్లడించారు. నేను తిరువల్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, కన్వీనర్ నంద్యాల డిస్టిక్ ఏపీ మోడల్ స్కూల్స్. మన నంద్యాల డిస్టిక్ లో 20 మోడల్ స్కూల్స్ ఉన్నాయండి. 20 మోడల్ స్కూల్స్ లో ఈ రోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కొరకు వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతా ఉంది. ఒక్కొక్క స్కూల్లో 160 సీట్స్ ఉన్నాయి. 40 ఈచ్ గ్రూప్. 4 గ్రూప్స్ ఉన్నాయండి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి అండ్ ఎంఈసి. ఈచ్ గ్రూప్ క్యారీస్ 40 సీట్స్. వచ్చిన అప్లికేషన్స్ ను రోస్టర్ మరియు మెరిట్ ప్రకారంగా ఫస్ట్ మోడల్ స్కూల్స్ కు ప్రిఫరెన్స్ ఇస్తూ సెలక్షన్ లిస్ట్ తయారు చేయించుకొని వచ్చారు. 20 మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ మరియు వాళ్ళ కంప్యూటర్ ఆపరేటర్స్. ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ 5 మంది వెరిఫికేషన్ ఆఫీసర్స్ని వేసాము. వాళ్ళకి ఒక్కొక్కరికి 4 స్కూల్స్ ఇచ్చామండి. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ జేసీ గారి మరియు డిఓ సార్, జేసీ గారు చైర్మన్, డిఓ సార్ వైస్ చైర్మన్ వాళ్ళ అప్రూవల్తో సెలెక్షన్ లిస్టును డిస్ప్లే చేస్తాము స్కూల్స్లో. వితిన్ 2 days డిస్ప్లే చేస్తామండి. బిఫోర్ ఓపెనింగ్ ఆఫ్ ది కాలేజెస్. 6th కాలేజెస్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. 4 గ్రూప్స్ ఉన్నాయండి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి అన్ని కూడా 4 గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో 40 సీట్లు ఉంటాయి. టోటల్ గా 160 సీట్స్. నంద్యాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దిశానిర్దేశంలో నియోజకవర్గ స్థాయి బిఎల్ఏలకు ఎస్ఐఆర్ పై కీలక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర పార్టీ కార్యాలయ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎస్ఐఆర్ పై బిఎల్ఏలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, సిఈసి సభ్యుడు పిపి నాగిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు
పిపి మధుసూదన్ రెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఏలు, బిఎల్ఓలను ఎలా సమన్వయం చేసుకోవాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని, కుట్రపూరితంగా ఓటర్ల పేర్లను తొలగించకుండా తీసుకోవాల్సిన చట్టపరమైన అంశాలను, జాగ్రత్తలను వైసీపీ ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో కొత్తగా నియమితులైన బిఎల్ఏలు, పార్టీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు ఎంపీపీ ఆర్థర్ సైమన్, నంద్యాల జిల్లా వైసీపీ కార్యవర్గ సభ్యులు, నంద్యాల మండల అధ్యక్షులు బసవేశ్వరారెడ్డి, గోస్పాడు మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైనా పోవచ్చు, నాది పోవచ్చు, మీది పోవచ్చు, ఎవరిదైనా తీసేసే హక్కు వాళ్ళకి. ఎందుకు జాగ్రత్త పడాలంటే, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నాం కదా, మాకు ఆల్రెడీ ఓటర్ కార్డు ఉంది కదా, మాకు ఆల్రెడీ గతంలో 2 ఎలక్షన్లలోనో 3 ఎలక్షన్లలోనో గత ఎలక్షన్లో ఓటేసినాం కదా, కాబట్టి మనకి ఏముందిలే అని చెప్పేసి మీరు అందరూ కూడా భావిస్తుంటారు, నాతో సహా. మనం పోయినసారి వేసినాము, అదే బూత్కి వెళ్తాము, అదే వేస్తాము అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ రేపు పొద్దున ఈ ఎస్ఐఆర్ జరిగిన తర్వాత నువ్వు ఆ బూత్ కాడికి పోతే నీ ఓటు ఉండదు. 1 కాదు 2 కాదు 50,000, పొరపాటున 50,000 మంది దానిలో మన వాళ్ళవి ఎక్కువగా ఉంటే అసలు ఇక మనం ఎన్నికలు అనేది చేయడం కూడా సాధ్యపడదు. ఎన్ని ఓట్లు కావాలి మనం 50,000 గొప్ప పెట్టి కూర్చాలి. కాబట్టి ముఖ్యంగా రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లు గుర్తుపెట్టుకోవాలి, మన గ్రామ ఎలక్షన్లు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ దానిలో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోజు మనం 15వ తేదీ నుంచి జరగబోతుంది అనుకుంటా. 15వ తేదీ నుంచి జరగబోయే ఈ దాంట్లో మనం మనందరం ఇంటికాడ కూర్చోవాల్సి వస్తుంది. ఒక 5 సంవత్సరాలు పడుతుందా, తర్వాత ఇంకొకసారి ఎస్ఐఆర్ పెడతాడు, మేము పెడతాడో తెలియదు. 2 సంవత్సరాలు పూర్తయింది, మనందరం కూడా అనుభవిస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీరు చూస్తున్నారు, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కూడా మీరు చూస్తున్నారు. ఇంకొక 5 సంవత్సరాలు ఆగే పరిస్థితి అయితే ఎవరికీ లేదు. కాబట్టి రేపొద్దున 15వ తేదీ నుంచి జరగబోయే ఈ కార్యక్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కేంద్ర కార్యాలయం నుంచే వచ్చినారు. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినారు, వాళ్ళు చెప్తారు. ఈరోజు నేను కూడా ఎక్కువ మాట్లాడేది ఏమన్నా, నేను కూడా మీలాగా అక్కడ కూర్చొని దీని గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ 5% చేస్తా ఉన్నాం. సో ఈ బిఎల్ఏ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే 2-3 నెలలు ఇక్కడ ఉన్న బిఎల్ఏలు ఖచ్చితంగా పార్టీ పనిచేసేలాగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మన ఓటు పోకుండా చూడాల్సిన బాధ్యత, అలానే మన అపోజిషన్ పార్టీ, ఇప్పుడున్న అధికార పార్టీ ఓట్లు డూప్లికేషన్స్ కానీ లేకపోతే ఏదైనా ఊళ్ళో లేకపోయినా ఏదైనా చనిపోయిన ఓట్లు ఉన్నా అవన్నీ తొలగించాల్సిన బాధ్యత మన బిఎల్ఏ మీద ఉంది. పార్టీ నంద్యాల నియోజకవర్గం సంబంధించినటువంటి బిఎల్ఏ సమావేశానికి వచ్చినటువంటి బిఎల్ఏలు మరియు కార్యకర్తలు, నాయకులు, మండల స్థాయి నాయకులు మరియు ఇతర వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఇతర వివిధ రాష్ట్ర హోదాలో ఉన్నటువంటి ప్రతినిధులకు అందరికీ బిఎల్ఏతో పాటు నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర నాయకులు ఈ బిఎల్ఏలో మీరు సహకారం చేయాలి. ఈ బిఎల్ఏలో ఒక్కరితో అయ్యేదే కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. గత 4 సంవత్సరాల్లో మీరు గమనిస్తే ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగినటువంటి వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఓట్లు శాతం ఎక్కువ తీయడం వల్ల అధికార పార్టీలు అధికారాన్ని కోల్పోయి అక్కడ బీజేపీ అధికారం చేపట్టింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్లు, మోసాలు నయవంచనపై పుస్తకం, పోస్టర్ కరపత్రాల ఆవిష్కరణ వైసీపీ.
ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఉప విద్యాశాఖ అధికారి. నంద్యాల న్యూక్లియస్ విద్యాసంస్థ మరోసారి జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో విజయ దుందుబి. ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కమిషన్ కట్టుబడి ఉంటుందని పేర్కొన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఎల్ఏల అవగాహన సదస్సు. ఏపీ మోడల్ స్కూల్ నందు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల వెరిఫికేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.